వెల్కమ్ టు డివై న్యూస్. ఢిల్లీలో ఆప్ అవినీతి ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్కు వచ్చింది జీరో. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి. ఢిల్లీలో ఆ ప్రభుత్వం ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ఆ పార్టీకి ప్రజలు చుక్కలు చూపించారని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అభ్యర్థులను పెట్టే దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సీసాలు అమ్ముకొని శీష్ మహల్ కట్టారని, శీష్ మహల్లో కుర్చీలు, ఫర్నిచర్కు 50 కోట్లు ఖర్చు పెట్టాడని, అవినీతిలో కూరుకుపోయినందున కేజ్రీవాల్ను, ఆయన సర్కార్ను ఢిల్లీ ప్రజలు పక్కకు పెట్టారని అన్నారు. శీష్ మహల్కు సీసా మహల్ అని పేరు పెడితే బాగుండేదని కల్వకుంట్ల కవిత ఆ విషయం చెప్పనట్టుందని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్కు 3 అడుగుల దూరంలో ఉన్నాము. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశంలో నామరూపాలు లేకుండా పోతుందని దుయ్యబట్టారు. తెలంగాణలో 14 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో 8,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే ఒక్కరికి కూడా ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని, ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని, రేవంత్ రెడ్డికి ఢిల్లీలాగే గొడ్డి బుద్ధి వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు డీఏలు ఇస్తామని చెప్పిన ప్రకటనలకే పరిమితమే తప్ప డీఏ తాలూకా పైసలు అందలేదని వాపోయారు. పార్లమెంటు 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డే మిగిలిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుని లేస్తా చేస్తా అంటున్నాడు. ఆయన లేచేది లేదు, చేసేదే లేదని పాతకాలంలో నాటకాలు, డ్రామాల్లో ఆడే బుడ్డెన్ ఖాన్ కథ లెక్క కేసీఆర్ తీరు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మండలాల వారీగా గ్రామాల్లో బూత్ స్థాయిలో ఎన్ని ఓట్లు ఉన్నాయో వారిని కలిసి పిలిపించుకొని సమావేశాలు ఏర్పాటు చేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ స్థానిక కనీసం కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 4 పార్లమెంటు స్థానాలు బీజేపీ వాళ్లు ఎంపీలుగా ఉన్నారు. ఎమ్మెల్సీలు కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బూత్ స్థాయి నుంచి పట్టభద్రుల టీచర్స్ ఓటర్లను గుర్తించాలని, ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించేలా ఇప్పటి నుంచి కృషి చేయాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాల్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్, బీజేపీ జిల్లా సెక్రటరీ ఎంఎల్ఎన్ రెడ్డి, బీజేపీ జిల్లా కోశాధికారి బైండ్ల సత్యనారాయణ, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, బీజేపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు బెండా వీణ, నల్లాల విజయ్, మధు, శివ, ప్రభు, శివకుమార్తో పాటు మెదక్ జిల్లాలోని మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ దాదాపు 3 దశాబ్దాల తర్వాత అస్థిర రాజకీయాల యొక్క రంగు, రుచి, వాసనను మార్చింది. మనమందరం ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రజలు ఢిల్లీలో నెల రోజుల క్రితం ఏ సర్వే ఏజెన్సీని అడిగినా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది, కేజ్రీవాల్ మళ్ళీ గెలుస్తాడు అనేటువంటి ఒక వాతావరణంలోంచి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు ఉంచడం మొదలుపెట్టినాం. తప్పులంటే ఏం చేసిరు? చెల్లె కవితతో కలిసి సీసాలు అమ్మారు. ఒక్కరు అమ్మలేదు. ముఖ్యమంత్రి గారు అమ్మారు, ఉప ముఖ్యమంత్రి గారు అమ్మారు. వారి మంత్రులలో చాలా మంది అవినీతి పనులు అనేటువంటి ఒక ముద్రపడి జైలుకు పంపించారు. దేంట్లో పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ? అన్నా హజారే ఢిల్లీలో ఈ దేశంలో అవినీతి ఎక్కువైంది, రాజకీయాలలో అవినీతి పేరుకొనిపోతుంది, ఈ దేశ రాజకీయ యవనిక నుంచి అవినీతిని పారదోలాలని ఒక నిరాహార దీక్ష చేస్తే ఆ దీక్షలకే పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. పుట్టినప్పుడు మధ్యనే నిలబడ్డలు వేసుకొని రాను రాను దాని మీద బురద వేసుకున్నారు. ఆ బురద ఏం బురద వేసుకున్నారు? అవినీతి బురద వేసుకున్నారు. అట్లాంటి అవినీతి కాదు. సీసా నమ్మి శీష్ మహల్ అయిన బంగ్లా కట్టుకున్నాడు సార్. ఏందా బంగ్లా పేరు? ముఖ్యమంత్రి ఉండడానికి కట్టుకున్న బంగ్లా పేరు శీష్ మహల్. సీసా మహల్ అని కట్టుకుంటే మంచిగా ఉంటుండే. కవిత చెప్పినట్టుంది పాపం. సీసా మహల్ అంటే సీసాలమ్మతో వచ్చిన పైసలతో కట్టుకున్నాం, సీసా మహల్ అని పేరు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. శీష్ మహల్ అనే బంగ్లా కట్టిండు సార్. మీదికి చూస్తే ఎట్లుంటాడు? కనీసం తెల్లబట్టలు కూడా వేసుకోడు, చెప్పులు వేసుకొని ఉక్కుంటూ పోతాడు కేజ్రీవాల్. ఆ బంగ్లాలో ఆయన ఉండే కుర్చీలు, కూర్చునే సోఫాలు, పడుకునే మంచాలు, టాయిలెట్ల ఖరీదు 50 కోట్లు ఖర్చు పెట్టి. ఎంత? 50 కోట్లు ఖర్చు పెట్టిండు.
యాడికేలో వచ్చింది అవినీతి సొమ్ము కాకపోతే అని అడిగితే సబ్బులు లేదు. అందుకని నేను మంచిగా చెప్పిన, సీసాలు అమ్మి శీష్ మహల్ కట్టుకున్నాడు సార్. అందుకని ఢిల్లీలో ఉన్న చదువుకున్నటువంటి ప్రజలందరూ ఏమనుకున్నారు, నిజంగానే ఏదో అవినీతి లేకుండా చేస్తాడు, అన్నా హజారే శిష్యుడు అని నమ్మి ఓట్లేసి అధికారం ఇస్తే 10 సంవత్సరాలలో పేద ప్రజలకు ఏం జరిగిందంటే చీపిరిచి ఎవరిల్లు వాళ్ళనే ఉడుచుకోమన్నాడు తప్ప పేద ప్రజల జీవితాల లోపల మార్పు రాలేదు. ప్రజలు చాలా మంది అనుకుంటారు, లీడర్లు జనానికి ఏం తెలుస్తుంది, మనం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారు. కానీ మీరు రాష్ట్ర రాజకీయాల్ని 2-3 ఏళ్ల కొద్ది జరిగిన ఎన్నికల్ని గమనంలోకి తీసుకుంటే టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? కాళేశ్వరం అవినీతి, కార్ల గవర్నమెంటే అవినీతి, ఏంది వాళ్ళు తిరిగే ల్యాండ్ క్రూజర్లు కొట్టే అవినీతి, మనుషుల్ని కలవరు, ప్రతి దాంట్లో అవినీతి కుంభకోణాలు తప్ప ఇంకొకటి లేదు. ప్రజలకి విరక్తి వచ్చి ఈ అవినీతిని, ఈ కుటుంబ పాలనని, లక్షల కోట్లు దోసుకున్న దాన్ని దూరం పెడదామని కేసీఆర్ బయటికి పంపిరా లేదా? అట్లే ఢిల్లీలో కూడా అవినీతి అనేటువంటి పార్టీని, ప్రభుత్వాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఇంటికి పంపారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి? మనం ఏం చేసినా జనం నచ్చుతారని అనుకోవద్దు. నీతి కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం కష్టపడితే ఎదురుకున్నోడు 100 కోట్లు ఖర్చు పెట్టినా కానీ మెదక్ ఎంపీ లాగా రఘునందన్ రావు లాంటి మగ్గపరుచుని గెలిపిస్తారు ప్రజలు. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కూడా రేపు ఊర్లలో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అరే విజయ్ ఎంత మంచోడు ఉండే, ఉదయ్ ఎంత మంచోడు అనే పేరు తెచ్చుకోవాలి తప్పితే వాడు వార్డు మెంబర్ కాగానే వాడికి మెడల్ తిరుగుతలేరు అనే పేరు తెచ్చుకున్నారు అనుకో, రేపు మళ్ళీ మనం సర్పంచ్ అవుతామా? అందుకని ఎదిగిన కొద్దీ ఒదుగుంది. భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ లక్ష్యం నెక్స్ట్ దక్షిణ భారతదేశం తప్పితే ఇంకొకటి కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.